అభివృద్ధిలో ప్రధానంగా రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించడానికి శ్రద్ధ తీసుకోవాలని రాయలసీమ ప్రాంత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వైజాగ్ రైల్వే జోన్ మంజూరు కావడం పట్ల మరింత గట్టిగా స్వరం వినిపించడానికి రాయలసీమ ప్రాంత నాయకులు సంసిద్ధమవుతున్నారు. అంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చారు. అదే పరిస్థితిలో 2002 సంవత్సరంలో రాయలసీమకు కేంద్రంగా ఉన్న తిరుపతిలో రైల్వే జోన్ కేటాయించారు. ఆ జోన్ని కొన్ని రాజకీయ కారణాల రీత్యా గుంటూరు తరలించిపోయారు. ఇప్పుడైనా సరే పరిపాలనా సౌలభ్యం అలాగే రవాణా వ్యవస్థను మరింత విస్తృతం చేసే దిశగా రైల్వే ప్రాజెక్టులను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే 5 జోన్లు ఉన్నాయి, మరో జోన్ అదనంగా ఏర్పాటు చేయడానికి ఆర్థికంగా భారం పడుతుందనుకుంటే 2002 సంవత్సరంలో రీఆర్గనైజేషన్ వ్యవహారాల నేపథ్యంలో కేటాయించిన జోన్ను తిరిగి తిరుపతికి కేటాయించాలని తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ దక్షిణ కోస్తా రైల్వే మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కానీ దీనిలో తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2002లో రీఆర్గనైజేషన్ ఆఫ్ డివిజన్స్ అండ్ జోన్స్ భారతీయ రైల్వేలో ఏర్పడినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ కొన్ని రాజకీయాల కారణాల వల్ల కొద్దిమంది ప్రమేయం వల్ల అది గుంటూరుకి తరలిపోయింది. సో విజయవాడ నుంచి పక్కన గుంటూరు అనేది ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే 2 డివిజన్లు ఉన్నాయి. సో అది ఇప్పుడు అమరావతి కేంద్రంగా అయిపోయింది 2 డివిజన్లు. అదేవిధంగా విశాఖపట్నం జోనల్ కేంద్రం ఉంది. కొత్తగా ఇప్పుడు మళ్ళీ వాల్టర్ డివిజన్ ఏర్పాటు అవుతుంది. సో ఉత్తరాంధ్ర దీంట్లో ఒక జోన్ ఒక డివిజను, అమరావతి కేంద్రంగా 2 డివిజన్స్ ఉన్నాయి. రాయలసీమ ప్రత్యేకంగా మాట్లాడితే దక్షిణ రాయలసీమ, ఉమ్మడి రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలు ఒంగోలు నెల్లూరు కలిపి ఒక గుంతకల్ ఒకటే ఉంది. గుంతకల్ చాలా దూరం అయిపోతుంది. తిరుపతి కేంద్రంగా ఇట్లా చుట్టుపక్కల చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఫామ్ అయిన నూతన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, విజయవాడ, అమరావతి తర్వాత తిరుపతే చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగింది. ఒక హైందవ క్షేత్రమే కాదు, పిలిగ్రిమ్ ప్లేసే కాదు. కానీ ఇక్కడ సుమారు తిరుపతి రేణుగుంట 400 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న స్టేషన్, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న స్టేషన్ కనీసం డివిజన్ కేంద్రంగా కాదు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న సౌత్ కోస్ట్ రైల్వేలో 4 డివిజన్స్ ఉన్నాయి. మేము 5వ డివిజన్ అడుగుతున్నాం. కానీ ఈ మధ్యలో కొద్దిమంది ప్రజాభిప్రాయం అప్పుడు తరలిపోయింది కాబట్టి గుంటూరునైనా కూడా తిరుపతికి షిఫ్ట్ చేయండి, ఒకవేళ రైల్వే మేనేజ్మెంట్ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి కొత్త డివిజన్ కానంటే అదైనా తరలించండి. ఇప్పుడు ఏ విధంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని మనం మదనపల్లి ఘాట్లో మార్చినామో కొన్ని పరిపాలనా సౌలభ్యాల కోసము, అదైనా తరలించండి. లేదా కొత్త డివిజన్ అనేది ఇప్పుడు సపోజ్ సదర్న్ రైల్వేలో 6 డివిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 5వ డివిజన్ ఇమ్మని అడుగుతున్నాము. ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతానికి తిరుపతి వరకు ఎత్తుకుంటే పాపులేషన్ డైలీ ఫ్లోటింగ్ ట్రాఫిక్ ఉంది, కానీ పాపులేషన్ వైజ్ డెవలప్ అవ్వడం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికే కాదు, ఇప్పుడు సపోజ్ ఒక తిరుపతి జిల్లా ఎత్తుకుంటే 4 రైల్వే డివిజన్లో ఉంది. 4 రైల్వే డివిజన్లు ఏ విధంగా అంటే తిరుపతి రేణుగుంట అంతా గుంతకల్ డివిజన్ లో ఉంది, ఓబులవరపల్లి కృష్ణపట్నం అవి ఎత్తుకొని పోయి విజయవాడ డివిజన్ లో ఉంది, శ్రీకాళహస్తి నడుగురు ఎత్తుకొని పోతే గుంటూరు డివిజన్ లో ఉంది, సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు ఇవన్నీ కలిపితే చెన్నై డివిజన్ లో ఉన్నాయి. అంటే ఒక కలెక్టర్ గారు రైల్వే ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేయాలంటే 4 డివిజనల్ రైల్వే మేనేజర్ తో, అంటే ఎప్పుడైనా సరే ఈ డివిజన్ కేంద్రాలు ఇవన్నీ ఎందుకు డెవలప్ అవుతాయంటే పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ లో, పరిపాలనా సౌలభ్యం కోసం. ఇప్పుడు మనం ఎందుకు కొత్త జోన్ సపరేట్ చేసుకున్నాము? ప్రస్తుతం తిరుపతి జిల్లా అనేది 4 రైల్వే జోన్ల పరిధిలో ఉంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి సమీక్షించాలన్నా తిరుపతి కలెక్టర్కు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి తిరుపతి రేణిగుంట గుంటకల్ డివిజన్లో ఉంటే ఇదే రేణిగుంట నుంచి గుంటకల్ వెళ్లే మార్గంలో రైల్వే కోడరు దాటిన తర్వాత ఉన్న ఓబులవారిపల్లె ఇది మంగంపేట వెరైటీస్ గనులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి కృష్ణపట్నంకి రైల్వే లైన్ ఉంది. కృష్ణపట్నం అనేది నెల్లూరు దగ్గర ఉంటే ఈ 2 స్టేషన్లు తీసుకువెళ్ళి గుంటూరు డివిజన్లో కలిపారు. అంటే ఒకదానికి ఒకదాని పొంతలలేని విధంగా ఉన్న ఈ అపసవ్య పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇదే పరిస్థితిలో సదరన్ రైల్వే పరిధిలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగిరి, పుత్తూరు ప్రాంతాలు ఉన్నాయి. సదరన్ రైల్వేస్ అంటే చెన్నై కేంద్రంగా పనిచేసే కేంద్రం. ఇవన్నీ గుంటకల్కు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ పరిధిని కుదించడం ద్వారా తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే
పరిపాలనా సౌలభ్యానికి అలాగే ఉద్యోగ ఉపాధి రంగాలు మరింత మెరుగుపడడానికి దోహదం చేస్తాయని కూడా గిరిధర్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే వాల్తేరు డివిజన్ ఉంటే విశాఖపట్నం కేంద్రంగా మరో జోన్ రావడం, ఇదే పరిస్థితిలో విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలోనే గుంటూరు డివిజన్ ఉండడం, అంటే మొత్తం మీద అమరావతి కేంద్రంగా 3 రైల్వే డివిజన్లు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని కేంద్రీకృతంగా మారాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది వికేంద్రీకరణ చేయడం ద్వారా 2002 సంవత్సరంలో రైల్వే మంత్రిత్వ శాఖ కేటాయించిన తిరుపతి రైల్వే డివిజన్ను గుంటూరు నుంచి తరలించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకొని ఈ ప్రాంతానికి సమన్యాయం చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. అలాగే తిరుపతి నుంచి రేణిగుంట, నగిరి, పాకాల మార్గంలో కొత్త రైల్వే పనులు వస్తున్నాయి. వీటిని అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతం పారిశ్రామికంగా కొంత వెనుకబాటులో ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తే పారిశ్రామికంగానే కాకుండా రైల్వే మార్గాలలో, అదే కాకుండా చెన్నై నుంచి ముంబై, చెన్నై నుంచి గూడూరు మీదుగా విజయవాడ, చెన్నై నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి, అలాగే విజయవాడకు వెళ్ళే ప్రయాణికులకు, ప్రధానంగా తిరుపతికి వచ్చే యాత్రికులకు మరింత మేలు జరుగుతుందని ఆయన విశ్లేషించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని జిల్లాలు, ఇప్పుడు 13 జిల్లాలు, 26, 28 జిల్లాలు ఎందుకని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ లో అనేది ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పుడు రైల్వే డివిజన్ అనేది ఒకటి వస్తే చాలా మంది ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సో తిరుపతి కేంద్రంగా ఇటు సైడ్ ఒంగోలు, ఇటు సైడ్ ధర్మవరం, ఇటు సైడ్ కాట్పాడి, సో ఈ పక్క కడప, ఎర్రగుంట్ల, నంద్యాల వరకు, అదేవిధంగా కొత్తగా వస్తున్న కడప బెంగళూరు అయితే ఏమి, అదేవిధంగా శ్రీకాళహస్తి నడుకుడి అయితే ఏమి, ఇవన్నీ కలిపితే 1500 కిలోమీటర్లు కేంద్రంగా ఇది ఏర్పడుతుంది. సో రైల్వేకి డివిజన్ అనేది హెడ్ క్వార్టర్స్ పెడితే దానివల్ల ఇది రైల్వే అనేది ఒక మహాసముద్రంలో ఇది చిన్న నీటి బొట్టు లాంటిది. సో ఈ ప్రాంత ప్రజలకి కార్గో ఉంది, కార్గో సిస్టమ్, కార్గో లోడింగే లేదు ప్రాపర్ గా. శ్రీ సిటీ ఏరియా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కూడా రైల్వే పరంగా గూడూరు అవుటర్ నుంచి అంటే నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ఇవన్నీ సదర్న్ రైల్వేలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా సూళ్లూరుపేట దగ్గర, తడ దగ్గర ఈ మధ్యలో ఏదో కొద్దిగా ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతా ఉంది, కానీ అది కూడా ఏది కార్గో టెర్మినల్ కు శ్రీ సిటీలో ప్రాజెక్ట్స్ కోసం. సో ఈ శ్రీ సిటీలో ప్రాజెక్ట్సే కాదు, తిరుపతి దగ్గర, రేణుగుంట దగ్గర సెంట్రలైజ్డ్ కార్గో, ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ పెడితే తిరుపతి నుంచి నెల్లూరు అయితే ఏమి, కడప అయితే ఏమి, మదనపల్లి అయితే ఏమి, చిత్తూరు అయితే ఏమి, వేలూరు అయితే ఏమి, ఇవన్నీ సమదూరంలో ఉండడమే కాకుండా శ్రీపెరంబదూరు, చెన్నై కూడా సముద్రంలో ఉంది. ఎందుకంటే శ్రీపెరంబదూరులో ఇదైన హృందాయ్ కార్లు అవన్నీ, రేణుగుంట దగ్గర ఉన్న రాచకిన్నరి పార్షియల్ లోడింగ్ పాయింట్ అంటే అది ఐరన్ ఓర్ అన్లోడింగ్ పాయింట్, అక్కడ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు సరిగా ప్రొవైడ్ చేయలేకుండా ఇక్కడ వచ్చి లోడ్ అవుతున్నాయి. మనం ఇంటర్నేషనల్ గా మంచి కార్గో టెర్మినల్, కంటైనర్స్ టెర్మినల్ పెడితే ఈ ప్రాంత రైతులకే కాదు, వ్యాపారస్తులకే కాదు, వీళ్ళు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫ్రీజర్ కంటైనర్లతో అంతా ఇండియా వైజ్ మార్కెటింగ్ చేసుకునే దానికి ఇక్కడంతా చీనీ గానీ, నిమ్మ గానీ, అరటి గానీ, టమోటా గానీ, ఇవన్నీ మ్యాంగో గానీ ఇవన్నీ ఉన్నాయి, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవందరూ మార్కెట్ రైతుకు కూడా గిట్టుబాటు జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధే కాదు, ఈ ప్రాంత యువతకే కాదు, ఈ ప్రాంత ప్రజలకే కాదు, ఈ ప్రాంత వ్యాపారస్తులకే కాదు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతానికి వచ్చే యాత్రికులకు కూడా బాలాజీ రైల్వే డివిజన్ అనేది తిరుపతి కేంద్రంగా ఏర్పడితే చాలా ఉపయోగకరం. ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ చిత్తూరు టు కుప్పము ప్రపోజల్ వస్తా ఉంది. అదేవిధంగా ఏర్పేట్ టు పూడి అలికేశం దగ్గరికి ఒక కార్డ్ లైన్ లాగా ఇస్తున్నారు. ఇవన్నీ ప్రపోజల్స్ స్టేజ్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా స్పీడప్ అవుతాయి. కేంద్రంగా ఉంటే ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేసేదానికైతే ఏమి, ఇవన్నిటి కూడా బుల్లెట్ ట్రైన్లు ఇవన్నీ ఇచ్చేసేదానికి తిరుపతి కేంద్రంగా మాత్రం బాలాజీ రైల్వే డివిజన్ వస్తే 10-15 వేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మేము ప్రత్యేకంగా దానికి ప్లేస్ కూడా తిరుపతికి చిత్తూరుకి మధ్యలో పడమర సైడ్ ఇస్తే, పడమర సైడ్ ఎటువంటి ఇండస్ట్రీస్ అవన్నీ పెద్దగా రావడం లేదు. ఇటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ వస్తే ఆ ప్రాంతానికి కూడా బాగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా అభిప్రాయం. ప్రధానంగా తిరుపతి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రోజుకు సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటే చాలా వాటికి హాల్టింగ్ మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే ఈ అపసవ్య పరిస్థితిని చక్కదిద్దడానికి కేవలం తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం వల్లనే మార్గం సుగమవుతుందని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. రేణిగుంట,
తిరుపతి రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణికులు కావచ్చు, లేకుంటే కార్గో తరలింపు వ్యవహారంలో సుమారు 400 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు కూడా ఆయన గుర్తు చేశారు. ఇంతటి ఆదాయ వనరులకు కేంద్రంగా బిందువుగా ఉన్న తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం, అలాగే వనరులు, పరిస్థితులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. పారిశ్రామికంగా శ్రీ సిటీ నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళ్ళింది. కానీ వాస్తవానికి ఇది తిరుపతి జిల్లాలోని సత్యవడి నియోజకవర్గంలో ఉంటే దీనిని గత వైసీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా పరిధిలోకి చేర్చింది. అంటే శ్రీకాళహస్తితో పాటు అలాగే శ్రీ సిటీ, సత్యవేడి నియోజకవర్గం ఉండే కొన్ని ప్రాంతాలు సదరన్ రైల్వేస్లో చెన్నై పరిధిలో ఉన్నాయి. వీటిని వికేంద్రీకరిస్తే రైల్వే డివిజన్గా తిరుపతి పరిధిలోకి కలిపితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు మరింత ఆదాయ వనరులు పెరిగి రైల్వే శాఖకి మరింత ఆదాయం చేకూర్చడం, అదే సందర్భంలో కార్గో తరలింపు కార్యక్రమం అనేది సముద్ర మార్గంలోనే కాకుండా రైల్వే శాఖ ద్వారా కూడా మరింత మెరుగుదల పడుతుంది. అంతేకాకుండా శ్రీకాళహస్తి సమీపంలోని పారిశ్రామికవాడ వద్ద ఉన్న ప్రదేశంలో లేదా రేణిగుంట నగిరి మార్గంలో ఎక్కడైనా సరే కార్గో షిప్ ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు తిరుపతికి రోజు ఎన్ని ట్రైన్స్ రాకపోకలు సాగిస్తుంటాయి? అంటే ఎస్పెషల్లీ తిరుపతి, రేణిగుంట ఈ స్టేషన్ల వల్ల దక్షిణ మధ్య రైల్వేకి ఎంత ఆదాయం వస్తుందని మీకు అంచనా ఉంది? తిరుపతి రేణుగుంట వల్ల సుమారు 400 కోట్ల పైన ఆదాయం ఉంది. అదేవిధంగా 200 ట్రైన్లు, ప్యాసింజర్ ట్రైన్లు వస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతము రైల్వేల పరంగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి కాట్పాడి 105 కిలోమీటర్లు, దీన్ని డబుల్ లైన్ అనేది గత 50 ఏళ్లుగా ఉన్న ప్రపోజల్. శ్రీకాళహస్తి నడుకుడి రైల్వే లైన్ అనేది 35 ఏళ్లుగా ఉన్న ప్రపోజల్. సో ఇవన్నీ ప్రపోజల్స్ స్పీడప్ అవడమే కాకుండా ఈ కాట్పాడి తిరుపతి డబుల్ లైన్ అయిపోతే ఈ చెన్నైకి ఇప్పుడు అంటే త్రివేంద్రం నుంచి హౌరా పోయే ట్రైన్లు అయితే, బెంగళూరు నుంచి పోయే ట్రైన్లు అయితే చాలా ట్రైన్లు ఇట్లా డైవర్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ సింగిల్ లైన్. ఓకే, కాబట్టి విజయవాడ టు బెంగళూరు ఇది కూడా సార్, ఇది వందే భారత్, అది కూడా సింగిల్ లైన్ అనేసి ఇది చేయడం లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితిగా ఏర్పాటు చేసి ఒక రైల్వే తిరుపతి రైల్వే డివిజన్ కోసము మీరు ఒక రైల్వే శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఒక ఫైట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తిరుపతిలో అభివృద్ధి కోసం మనకు రాయలసీమ జిల్లాల్లో ఉండే ఎంపీల పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మన ఎంపీలందరినీ కూడా కలవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు, మన ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. 2 సార్లు విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 4వ తారీఖున కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విన్ వైష్ణవ్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి కూడా మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరియు మన కృష్ణదేవరాయలు గారు, చిత్తూరు ఎంపీ ప్రసాదరావు గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా ఒకసారి దాని మీద రైజ్ చేయడం జరిగింది. కానీ ఇది ప్రాపర్ గా వాళ్ళు ఇంకా దాన్ని ఈవెన్ కనీసం స్టడీ కూడా చేయడం లేదు. దీనికి ఎందుకు ఏంటి అనే దాన్ని ప్రత్యేకంగా చేయడం లేదు. దీన్ని ఇంకొద్దిగా బాగా స్టడీ చేసి హయ్యర్ లెవెల్లో సబ్మిట్ చేసి ఈ ప్రాంత నాయకులందరూ కూడా దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా అక్కడ అందరూ పోరాడినారు, విశాఖ జోన్ కూడా అన్ని పార్టీల వారు అక్కడ ఏ విధంగా పోరాడినారు, ఇక్కడ కూడా దాని మీద పోరాటం చేస్తే ఈ రీసెంట్ గా పుత్తూరు టు అత్తిపట్టు కూడా ఒక లైన్ వస్తా ఉంది. ఇట్లాంటివన్నీ కూడా కలిపితే ఒక అద్భుతమైన సెంట్రలైజ్డ్ గా తిరుపతి ప్రాధాన్యత పెరుగుతుంది. అదే విధంగా దేశవ్యాప్తంగా కొత్త ట్రైన్లకు వేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుందని మా అందరి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ షేరింగ్ యువర్ ఫీలింగ్స్. దీనిపై సిపిఎం నాయకుడు కందారపు మురళి మాట్లాడుతూ రాయలసీమ మొదటి నుంచి అన్యాయానికి గురవుతోంది, అందులో రైల్వే పరిధిలో కూడా అదే పరిస్థితి ఉంది. సిఆర్ఎస్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాలు మెరుగుపడినా స్థానికుల కంటే ఇతరులకు ఎక్కువ లాభం చేకూర్చే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల తిరుపతికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత, అలాగే తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడలిగా ఉన్న ఈ ప్రదేశంలో రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యమని కందారపు మురళి సూచించారు. అంటే మొత్తం మీద ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతి,
రేణిగుంట రైల్వే స్టేషన్ ద్వారా వస్తున్న ఆదాయం, రవాణా సదుపాయాలు, అలాగే కార్గో తరలింపు వల్ల వస్తున్న ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తిరుపతి డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆ దిశగా ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ప్రధానంగా చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాధాన్యత వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ ప్రాంత నాయకులు కోరుతున్నారు. ఎందుకంటే గతంలో తిరుపతి కేంద్రంగా వచ్చిన ఒక సదుపాయాన్ని అనివార్య పరిస్థితుల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుంటూరుకు తీసుకుపోయిన కేంద్రాన్ని తిరిగి మళ్ళీ తిరుపతికి షిఫ్ట్ చేయడం వల్ల మరింత మేలు జరుగుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునుకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.